అయితే నా స్వభావం అయితే ఇది. అందుకే ఏదైనా బాధ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన, వేదనైనా నేను వరకే నేను భరించుకుంటాను. ఎవరితో షేర్ చేసుకో, ఎవరితో పంచుకో, నా వరకే నేను పెట్టుకుంటాను. మనసులో పెట్టుకొని ఈ సహోదరి, ఈ బ్రదర్ నాతో ఈ విధంగా ఉన్నాడు కదా, గుర్తు పెట్టుకుంటాను. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తా సంగతి. అదే ఉండదు. హల్లెలూయా. కృపన్న గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటంటే కృపన్న గారి మనసు చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కృపన్న గారికి అప్పులు ఎక్కువ ఉన్నా, కష్టాలు ఎక్కువ ఉన్నా, నష్టాలు ఎక్కువ ఉన్నా, భారాలు ఎక్కువ ఉన్నా, కృపన్న మూతి మీద నవ్వు తగ్గదు. కారణం ఏంటంటే మనసులో ఏముండదు కాబట్టి. ఎందుకంటే ఏం పెట్టుకోను కాబట్టి. పెట్టుకుంటే బాధపడాల్సి వస్తుంది. మనసులో ఏమైనా పెట్టుకుంటే కురిగిపోవాల్సి వస్తుంది. అలాంటి అనుభవాలు ఏమీ లేవు. నేను ఎప్పుడు ఏడుస్తాను తెలుసా? దేవుడు ఎప్పుడైనా మాట్లాడకపోతే ఏడుస్తాను. నేను ఎప్పుడు బాధపడతాను తెలుసా? దేవుని సన్నిధి ఈరోజు నాతో లేదే అన్న ఫీలింగ్ నాకు ఉన్నప్పుడు నేను బాధపడతాను. నేను ఎప్పుడు కృంగిపోతాను తెలుసా? దేవుడు ఈరోజు నన్ను దర్శించలేదే అన్న అనుభవం నాకు ఎదురైతే ఆ రోజు నేను కృంగిపోతాను. అండ్ దిస్ ఈస్ మై హార్ట్ అండ్ దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. దేవుని ఎదుట నాకున్న అనుభవం ఇది. వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా నడిపింపు రాలేదనుకోండి, ఆ రోజంతా నాకు ఆహారం కూడా తినబుద్ధి కాదు. బాధ ఏదో పోగొట్టు. ఎందుకని? దేవుడు నాకు సరిగిన ప్రత్యక్ష ఏదో లోపం ఉండే ఉంటుంది. ఎక్కడో పాపం చేసే ఉంటాను. నా బాధ అది. ఏమండి, దుఃఖిస్తాననుకోండి, దేనికైనా బాధపడితే, దేనికైనా కన్నీరు కారుస్తున్నాను అంటే, ప్రభా ఈరోజు నాతో నువ్వు మాట్లాడలేదు, వాక్యం ద్వారానైనా నాతో మాట్లాడలేదు ప్రభా అని ఏడుస్తాను. నా కన్నీరు దానికోసం, నా ఏడుపు దానికోసమే. నా ఏడుపు దేవుని కొరకే, నా కృంగుదల దేవుని కొరకే. దేవుని స్తోత్రం. ఎవడో ఏదో అన్నాడని కృపన్న గారు ఎప్పుడు కృంగిపోడు. ఎవరో ఏదో అన్నారని కృపన్న గారి మనసులో ఏది పెట్టుకోరు. కారణం ఏంటంటే నా హృదయం దేవునికి ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి. స్తోత్రం చేద్దాం గట్టిగా. మీ హృదయములలో క్రీస్తును ప్రతిష్ఠించుకోనండి అని వాక్యం ఏమండి చెప్పిందందుకే. మీ మనసు దేవునికి ప్రతిష్ఠిస్తే మనుషుల మాటలు మీ మనసులను ఏమీ చేయలేదు. మనుషుల ఏమండి విరోధమైన మాటలు, వారి విరోధమైన ప్రవర్తనలను ఏమండి మీ హృదయాన్ని కృంగ చేయలేదు. కారణం ఏంటి? మీ హృదయం దేవునికి ప్రతిష్ఠిత అయిపోయింది కాబట్టి. దేవుని స్తోత్రం. అందుకే మనుషులు పట్టించుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనుషులు పలకరించినా పలకరించకపోయినా నా బాధ ఏమిటంటే, దేవుడు పలకరించకపోతే అది నా బాధ, దేవుడు మాట్లాడకపోతే నా బాధ, దేవుడు దర్శించకపోతే